జానీ మాస్టర్ మూడో రోజు కస్టడీ కొనసాగుతుంది. జానీ మాస్టర్ భార్య చూడడానికి రావడానికి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య ఉంది, ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉన్నారు మేడం జానీ మాస్టర్? బాగున్నారండి, బాగానే ఉన్నారు. ఓకే, పిల్లల్ని బాగా మిస్ అవుతున్నారు. అంటే జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు, తప్పు చేసిండు అని ఒప్పుకోలేదు. తప్పు చేయనప్పుడు ఎలా ఒప్పుకుంటారండి? తప్పు చేయనప్పుడు నేను చేశాను అని ఎలా చెప్తారు? అదంతా ఏం లేదు. ఈ అమ్మాయి ఇలా చేయడానికి గల కారణాలు ఏందనుకుంటున్నారు? ఆమె ఎలా ఉండేది ఫస్ట్ నుంచి? ఆ అమ్మాయికైనా దీని గురించి క్లారిటీ ఉందో లేదో తెలీదు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం కావాలి, ఎందుకు అసలు కేసు పెట్టింది అనే క్లారిటీ మాకు లేదు. ఆ అమ్మాయికి నిజంగా యూనియన్ కార్డు గురించి ఫైట్ చేసింది మేమే. అది ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే అమ్మాయి నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అసలు ఏం కావాలి అనే క్లారిటీ ఆ అమ్మాయికైనా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే కావాలని తన వెనకాల వేరే వాళ్ళు ఉండి చేస్తున్నారని జానీ మాస్టర్ కూడా అన్నట్టు. ఎవరి మాటలో విని అయితే ఆ అమ్మాయి ఇది పెట్టింది, అది మాత్రం క్లియర్ కట్. ఎందుకనంటే ఆ అమ్మాయి పెట్టాలి, నిజంగా అంత హింసించే మనిషి పక్కన ఉన్నారన్నప్పుడు ఎప్పుడో పెట్టేది, ఇప్పుడు పెట్టదు. సో ఇన్ని రోజుల తర్వాత పెట్టింది అని అంటే ఎవరో పెట్టిస్తున్నారనే కదా. సో ఆ ఎవరు అనేది ఆ అమ్మాయే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? దొరుకుతుందండి, నిదానంగా దొరుకుతుంది. వచ్చిన వెంటనే అందరూ సపోర్ట్ చేసే అది కాదు కదా. వస్తుంది నిదానంగా, అందరూ వస్తారు. నిజం ఉంటే నిదానంగా అందరూ వస్తారు కదా, వస్తున్నారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఏంటి ఏంటని.